వెంకయ్యనాయుడు గారు మీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అర్ధరాత్రి ఎందుకు అనౌన్స్ చేశారు మీరు క్వశ్చన్ లేదా? ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తుంది, అది మా ఇది అని చెప్తున్నారు. మీ మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ట్విట్టర్కే పరిమితం అవుతున్నారు, మరి ట్విట్టర్కే పరిమితం అయిపోతే మరి వాళ్ళకి మేము ఎందుకు చేసామని మరి కన్వీనియంట్గా మర్చిపోయారా? వాళ్ళ పక్కన తిరుగుతున్నప్పుడు ఏంటి కన్వీనియంట్గా మీకు మీ పక్కన తిరుగుతున్నప్పుడేమో మీరు మర్చిపోయి ఈ రోజున ట్విట్టర్కే పరిమితం అయిపోయాను అనుకుంటే, కనీసం నేను ఏదో ఒక ట్విట్టర్లోనే మాట్లాడుతున్నా కానీ మన ఎంపీలు పార్లమెంట్లో కూర్చొని అక్కడ కూడా మాట్లాడలేదని నిర్ణయం చేయమంటారు. ఇంతకుమించి 26న మీరు నిరసన దీక్షకి పిలుపునిచ్చే టైంలో కొన్ని పాటలు విడుదల చేశారు. ఆ పాటలకి వివరణ కూడా ఇచ్చారు. అవును సార్. దానికి ఒకటి ఏంటంటే, ఒకటి రామాయణం కోసం ఇచ్చేసినప్పుడు జరిగిన హత్యలు, గోద్రా కారణాలు, అమానుషంగా సజీవ దహనాలు, వీటి గురించి చెప్పారు. అటువంటి పార్టీతో మీరు ఎట్లా మరలా మీరు పొత్తు పెట్టుకోగలిగారు? వాళ్ళ తరఫున ఎట్లా ఓటేయమని అడిగారు? అది మీకు అమానుషం అనిపించలేదు కదా? ఇప్పుడు ఉన్న పార్టీలు కాంగ్రెస్ కానీ మీరు అలా తీసుకుంటే సార్ అందరూ అమానుషమే. కాంగ్రెస్ తీసుకుంటే సిక్కులు ఊచకోతుంది. అది నాయకులు చేసింది కాదు కదా, ప్రజలు ఆ సమూహంలో నాయకులు ఆ రోజు ప్రభుత్వాలు వారి ఉన్నాయి, వారి ఆధ్వర్యంలో జరిగినాయి. వీటన్నిటికంటే నేను అనేది ప్రభుత్వాలు వారివి, ఆ టైంలో గొడవలు జరిగినాయి. నేను దాన్ని అంతే చూస్తున్నాను. నిజంగా ఒక పరిపూర్ణమైన ప్యూరిటానికల్ సొసైటీ కావాలంటే ఈరోజు ఎక్కడుంది? ఉన్న వాటితో ఇది మనకు దొరికింది, దీన్ని మనం సరి చేసుకుంటాము, మనం కరెక్ట్ చేసుకుంటాము, దీంతో వెళ్ళాలి. ఇవన్నీ నేను తెలియక కాదు, మనకి ఉన్న చాయిస్లో ఇదే చాయిస్ ఉంది. కాంగ్రెస్ తోటి ముందుకు వెళ్ళలేము. నేను ఆ రోజున బీజేపీకి ఎందుకు మనస్ఫూర్తిగా మద్దతు పలికానంటే, ఎప్పుడైనా మనుషులు ఎప్పుడైనా సరే సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి అనుకుంటాను. నేను ఎప్పుడు సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు సమాజం ముందుకు వెళ్ళదు. ఎందుకంటే బందిపోటుగా ఉన్న చనిపోయి పులందేవి గారిని పార్లమెంట్ దాకా మనం తీసుకెళ్ళగలిగినప్పుడు, అలాగే వినోబా భావే లాంటి వాళ్ళు మల్కన్ సింగ్ని ఆయనకి ఆయుధం వదిలేసి సరెండర్ అయిపోయినప్పుడు ఆ క్షమాగుణం అనేది మన దేశంలో ఉంది. అర్థం చేసుకోవటం అనేది మనకి కక్ష సాధింపు చర్యలు చేస్తే ముందుకెళ్ళే సమాజం. వీటన్నిటిని ఇలాంటి పెద్దలు చెప్పిన ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని అటు 2 రాష్ట్రాలకు విడిపోయిన 2 ప్రాంతాలకి న్యాయం జరగాలంటే ఒక బలమైన, నేను ఆ రోజు కూడా చెప్పాను, ఒక బలమైన నాయకుడు కావాలి ఈ దేశానికి, దానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు అని చెప్పి అన్నీ ఆలోచించి నేను ఆ రోజు చెప్పాను. అలాగే ఆ రోజు నేను వాళ్ళకి ఓటేయమని చెప్పినప్పుడు కూడా మీరు ఒకసారి వెనక్కి తిరిగి అక్కడ ప్రచార సభల్లో చూసుకుంటే నేను అందరికీ ఒకటే చెప్పాను, ఈరోజు నేను అందరికీ ఓటేయమని అడుగుతున్నాను. రేపు పొద్దున వీళ్ళు వెనక్కి వెళ్ళిన పక్షంలో నేను ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి ఇలాగే నిలదీస్తానని చెప్పాను. నేను అదే మాట మీద ఉన్నాను, నేను అదే పని చేస్తున్నాను. ఇప్పుడు సార్ వాళ్ళు మారారని మీరు ఏమైనా భావిస్తున్నారా? వాళ్ళు మారారా లేదా అనేది నాది వాళ్ళ యాక్షన్స్ ద్వారానే తెలియాలి సార్. మరి వాళ్ళ యాక్షన్స్ ఏమో మేము వాళ్ళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు. మరి వాళ్ళే అంత చాలా చాలా బలంగా వాదించారు ఇది కావాలని. ఇప్పుడు మాకు కూడా ఎలా తెలుస్తుంది? స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మించింది ఇంకొకటి లేదు అని చెప్పి ఆ రోజు మీరు బలంగా అందరూ కొన్ని సంవత్సరాలు వాదించబట్టే కదా మేము ఈరోజు ప్రజలందరూ అనుకున్నారు. మీరు స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఉంటే సరిపోద్ది అని చెప్పినప్పుడు ఇంత దూరం రాదు కదా. సో మీరు కన్వీనియంట్గా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు విడదీసేటప్పుడు ఒకలాగా మాట్లాడి మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇంకోలా మాట్లాడితే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది. జనసేన పార్టీతో కలిసి ప్రజా ఉద్యమాలు చేయబోతామని నిన్న ప్రకటించారు. మీతో మాట్లాడారా? సిపిఐ పార్టీ లేదు, మేము మాట్లాడుకున్నాం. సిపిఐ వారితో నేను మాట్లాడాను. రామకృష్ణ గారితో మేము వ్యక్తిగతంగా మాట్లాడాను. కానీ నేను ఎట్లా చూస్తున్నానంటే, ఏ పార్టీనైనా సరే ఎనీ పొలిటికల్ పార్టీ, ప్రతి పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీకి ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే విధి విధానాలను తేడా తప్ప అందరూ ఏ పార్టీ కూడా మీరు ఎందుకు చేయరంటే అందరూ కూడా ఈరోజు చేనేత సమస్యలు అన్ని పార్టీలకి అవగాహన ఉంది చేయాలని చెప్పేసి, కానీ ఎవరెవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు. అలాగే నేను ఒక రోజున మొన్న పేపర్లో కూడా చూశాను, పవన్ టుక్ లెఫ్ట్ టర్న్ అనేది పేపర్లో చదివాను నేను. ఫర్ మీ ఇట్ ఈస్ నైదర్ లెఫ్ట్ ఆర్ నాట్ రైట్. ఫర్ మీ ఇట్ ఈస్ ఏదైతే సరైన విధానం, మధ్య విధానం ఒకటి ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రజా సమస్యల కోసం, ప్రజావాటి కోసం నేను ఎవరెవరితో ఆ పరిస్థితులు తగ్గట్టుగా నేను చేయగలుగుతాను.
అంతేగాని నాకు ఎందుకంటే నాకు అల్టిమేట్గా నాకు ప్రజల పక్షం తప్ప నేను ఏ పార్టీ పక్షం కాదు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి పోరాటం చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలనేది అన్ని పార్టీలు చెప్తుంది, కానీ ఏ పార్టీ ముందుకు రావట్లేదు. మీరు ఏమన్నా అన్నింటినీ కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్ళి అంటే నేను అన్నింటినీ ముందుకు తీసుకెళ్దామంటే నాకు అంత అనుభవం లేదు, ఎందుకంటే నేను అంత నాకు ఉన్నది చాలా తక్కువ అనుభవం. కానీ అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తే నేను దాన్ని బట్టి ఆలోచిస్తాను. వైసీపీ జగన్ కూడా మనం మాట చెప్పారు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. మీకు అట్లాంటి ఆలోచన ఉందా? వాళ్ళు ముందుకు వస్తే వైసీపీతో కలిసి పనిచేసే ఆలోచన? వైసీపీ ఏ పార్టీ అయినా సరే ఫర్ మీ నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితోటి నాకు శత్రుత్వం లేదు. నేను ప్రతిసారి అదే చెప్తాను, నాకు వ్యక్తిగతంగా ఎవరితో చేయడానికి నాకు విముఖత లేదు, నాకు ఎవరితో చేయగలను, కానీ ఆ చిత్తశుద్ధితో చేయాలి. నా అలాంటి వాళ్ళతో చేయడానికి సిద్ధంగా. ఉన్నటువంటి రాష్ట్రానికి మార్చి తర్వాత హోదా తొలగించేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ కోరడం అనేది సమర్థనీయంగా ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతేనో ఆ హోదాని మార్చి తర్వాత తొలగించేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో హోదా గురించి వాళ్ళు ప్రత్యేక హోదా అని చెప్పి బెనిఫిట్స్ ఒకటి ఉంటాయి, ఒక లిస్ట్ ఆఫ్ బెనిఫిట్స్. ఆ పేరు మార్చారు కానీ ఆ బెనిఫిట్స్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆ పేపర్ చూస్తున్నప్పుడు నాకు ఆయన చెప్పారు, మాకు చూడండి మొత్తం లిస్ట్ అని. జస్ట్ పేరు మార్చారు కానీ ఆ స్పెషల్ హోదా కింద ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అదే బెనిఫిట్స్ కంటిన్యూ అవుతున్నాయి. అది కావాలంటే మీరు రికార్డ్స్లో చెక్ చేసుకోవచ్చు, మీకు దొరుకుతుంది. లేదు, నాకు పొద్దున్నే తెలిసింది నాకు, అందుకే నేను చూడటానికి అదే. అంటే ఇంకా నేను మనం స్టార్ట్ చేసి నాకు అవగా ఇంకా సరిపోవట్లేదు చేసే కొద్దీ, అందుకని నాకు ఇంకొంచెం టైం తీసుకొని చేస్తాను. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ గారు మీరు మాట్లాడతారు, మీరుంటే మాట్లాడతారు. మీరు మాట్లాడతారు.